జై వీరభద్రకు సార్ మనం ఇప్పుడు చూడండి జగన్ గారి పరిస్థితి. మా నాయన అనుకుంటే ఎట్లా చేస్తాడు చూడు, పిచ్చోని చేస్తాను నాకు కంపల్సరీ. ఎందుకంటే ఆయన చేసిన కర్మ అట్లుంది. ఎట్లా ఎందుకు సార్ మీరు ఇట్లా అంటారంటే ఒకటి చెప్తా. ఇప్పుడు హిందువులకి కాకుండా అయిపోయినాడు, ఇక్కడ క్రైస్తవులకి కాకుండా పోయినాడు. క్రైస్తవులు ఎందుకంటే నువ్వు తిరుపతి పోవడమే పొరపాటు, రాజకీయం కోసం పోయినావు. ఒక్కసారి వాళ్ళ దాంట్లో భాషిజం తీసుకుంటే అసలుకి దేవుణ్ణే మొక్కురోళ్ళు, మన దేవుడిని ఏమంటారు సైతాన్ని అంటారు. వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా గౌరవించుకుంటుండేది కరుణాకర్ రెడ్డి అయినా, ఇప్పుడు ఈ అమ్మ వైవి సుబ్బారెడ్డి గారి భార్య తులాభారం వేసినప్పుడు లాస్ట్కి ఆయన పేరు తెలిసి నమః అంటుంది. ఏం చెప్తావు చెప్పు. ఇది తిరుపతిలో వేరే వాళ్ళు ఆఫీసర్ సార్ అమ్మ 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 అంటున్నారు, సార్ సార్ అంటున్నారు. అంటే అర్థం చేసుకోవాలా. ఇంకా తెలుగుని చాలా ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి, ఎవరిని వదిలేదు ఉండదు. ఒకవేళ మీ వ్యవస్థలతో మీరు కాపాడుకుంటున్నారు అనుకుంటున్నారు, వచ్చేది వీరభద్ర వీరభద్రాలు కర్మ సిద్ధాంతం ఉంటుంది, వడ్డీతో సహా తిరిగిస్తాడు. ఎవరు అందరు నారదీస్తానన్నా ఈ వ్యవస్థలు మిమ్మల్ని ఏం చేయాలని భ్రమలో ఉండారేమో, మాటలతో సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చుకుంటున్నాం అనుకుంటున్నారేమో. మా నాయన వచ్చి ఆట కట్టిస్తాడు. జై వీరభద్ర.